బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని రోజులు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు నిరసనలు, డిఎస్సి పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీలో జరగాల్సిన పరీక్షను డిసెంబర్కు వాయిదా వేసింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది. గ్రూప్ 2లో 783 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 5.51 లక్షల అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిరుద్యోగులతో చర్చలు జరిపారు. ఈ చర్చలో పోస్టులు పెంచి ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. వారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నేడు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని రోజులు గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నిరసనలు, డిఎస్సి పరీక్షల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీలో జరగాల్సిన పరీక్షను డిసెంబర్కు వాయిదా వేసింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది. గ్రూప్ 2లో 783 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 5.51 లక్షల అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. కాగా నిన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిరుద్యోగులతో చర్చలు జరిపారు. ఈ చర్చలో పోస్టులు పెంచి ఎగ్జామ్స్ వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. వారి అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం నేడు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.